వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తోంది. అయితే శని మేనంలో అష్టక వర్గంలో 4 పాయింట్లు ఉన్నారు. సర్వాష్టక వర్గంలో 35 చక్కగా ఉంది. వీరికి అర్ధాష్టమ శని ప్రభావం వీరికి తక్కువగా ఉంటుంది. అయితే ఈ ప్రభావం అనేది అన్ని రాశులకు కాదు, కొంతమందికి ఉంటుంది. కొంతమందికి బాగుంటుంది, కొంతమంది బాగుండదు. ఏదైనా వారి వారి జాతక ప్రభావాన్ని బట్టి ఉంటుంది తప్ప గోచారం బట్టి ఒక 30% వీరికి బాగుంటుందని చెప్పవచ్చు. విద్యా విషయాలలో, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో వీళ్ళ సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. జన్మరాశి అని గురువు సప్తమంలో ఉన్నారు. గురు వీక్షణ చక్కగా ఉంది. శుభకార్యాలు చేయగలుగుతారు. వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది. సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సంతానం యోగ్యత కలుగుతుంది. మొత్తం మీద గడిచిన 4-5 వారాల కంటే ఈ వారం వీరికి చక్కగా ఉందని చెప్పచ్చు. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. వ్యాపారం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. అయితే నలుగురిలో మటుకి ఈర్ష్యాద్వేషాలు ఎక్కువగా ఉంటాయి. మీరు బాగా ఎదుగుతున్నారు, బాగా సంపాదిస్తున్నారనే ఆ భావన ఎప్పుడూ ఉంటుంది. మీ దగ్గర ₹1,00,000 ఉంటే 10 లక్షలు ఉన్నాయంటారు, రూపాయి అంటే 1,00,000 ఉందంటారు. అయితే ఎవరు ఎన్ని పక్కన చెప్పినా అవన్నీ పక్కన పెట్టి మీ ధోరణిలో మీరు వెళ్ళడం చెప్పదగినది. వ్యాపారపరంగా విస్తరింప చేయడానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకోండి. భాగస్వామి వ్యాపారాలు చేసేవారైతే వారి జాతక పరిస్థితులను తీసుకుని భాగస్వామి వ్యాపారాలు చేయవచ్చు, లేదా ఇండివిజువల్గానే వ్యాపారం చేసుకోవడం చెప్పదగిన సూచన. విదేశీ వ్యవహారాలు, ఇంపోర్టెంట్ ఎక్స్పోర్టు, ట్రావెల్ ఏజెన్సీ, చార్టెడ్ అకౌంట్స్, లాయర్లకు కానీ, అలాగే సాఫ్ట్వేర్ రంగంలో కావచ్చు, కాస్మెటిక్స్ రంగం, చిరు వ్యాపారస్తులకు, ముఖ్యంగా హోటల్ వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పచ్చు. విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. మంచి మార్కులు సాధిస్తారు. గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి చక్కగా రాణించగలుగుతారు. గ్రూప్స్లో మంచి మార్కులు సాధించగలుగుతారు. అలాగే ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగ వ్యవహారాలు వీరికి సానుకూలపడుతుంది. ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న వారికి పేరు ప్రఖ్యాతలు, ప్రమోషన్స్, బోనస్ వచ్చే అవకాశం గోచరిస్తోంది. తృతీయంలో రాహువు, చతుర్థంలో శని, భాగ్యంలో కేతువు. అయితే ఏదైనా ఒక పని అనుకున్నప్పుడు క్షుణ్ణంగా పరిశీలించి ముందుకు వెళ్తారు. ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి మన కోర్సు జాయిన్ అవుదాము, లేదా విదేశాలకు వెళ్ళిపోదాం అనే ధోరణి మీకు ఉండదు. ఎవరు ఎన్ని చెప్పినా మనం వెళ్తే లాభం ఎంత ఉంది, మనం బాగా రాణించగలమా లేదా ఇక్కడే ఉండి రాణించగలమా అన్న ఆలోచనలతోటి మీరు ముందుకు వెళ్తారు. అంతేగాని 10 మంది చెప్పారు, 10 మంది వెళ్తున్నారు, వాళ్ళతో పాటు నేను వెళ్ళాలి అన్న ధోరణి మీకు ఉండదు. ఎప్పుడైనా సరే నలుగురిలో నేను అని ఉంటుంది తప్పితే కానీ నేను ఒక 10 మందితో పాటు నేను ఉండాలనుకోరు. 10 మందిలో ఒక్కడిగా ఉండాలి, నాకంటూ గుర్తింపు ఉండాలి అనే భావంతో మీరు ఉంటారు. కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాలు చక్కగా రాణించగలుగుతారు. తల్లిదండ్రులకి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపారం పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. తృతీయంలో రాహువు, చతుర్థ శని కొంతవరకు ఇబ్బంది పెట్టే విధంగా కూడా గోచరిస్తోంది. అయితే అంత పెద్దగా ఇబ్బందులు ఏమీ ఉండవు. ఈ రాహుకేతు సంచారం వల్ల కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. బంధుమిత్రులతోటి, సహోదరి మధ్యతోటి చిన్నపాటి విభేదాలు రాకుండా చూసుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకాలు చేయడం, సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. అలాగే విదేశీ సంబంధించిన వ్యవహారాలు, కాస్మెటిక్స్ సంబంధించి, సినిమా సంబంధించి, అలాగే చిరు వ్యాపారస్తులకు, హోటల్ వ్యాపారస్తులకు, ముఖ్యంగా ఈ ఫ్యాషన్ డిజైనింగ్ వీరికి చక్కగా ఉందని చెప్పచ్చు. వాటిలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. ఏది ఏమైనా గత 2-3 వారాల కంటే ఈ వారం చక్కగా ఉందని చెప్పాలి. వీరికి మరిన్ని మంచి ఫలితాల కోసం సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించే వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ మంగళవారం అడగని వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి.